జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో మనకు టెరిటోరియల్ ఆర్మీ సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ర్యాలీలో మా విద్యార్థులు అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది, మరీ స్టూడెంట్స్. సో మనకి ఇంకా కర్ణాటక వాళ్ళు కూడా నిన్న నైట్ సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా ఈ రోజు కూడా మనకు సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ రాబోయే బెలగాంలో కూడా విద్యార్థులు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున అమోఘంగా ఈసారి చెప్పా, అందరికి మాట ఇచ్చా, 30 మందికి పైన టీఏలో సో జాబ్తో పంపిస్తాను. సో మా విద్యార్థులు దానికి నిదర్శనమే. ఎంతో టఫ్ ఫైట్ ఉంటుంది టీఏలో, మీకు తెలుసు ఆ విషయం. కానీ సో సునాయాసంగా అవలీలుగా మా విద్యార్థులు సింపుల్గా రన్నింగ్ చేసుకొని వచ్చారు. సో అంత మెడికల్ కంప్లీట్ చేస్తున్నారు. సో వీళ్ళకి అకాడమీ తరఫు నుంచి చిరు సన్మానంతో వారికి అభినందించడం ఒక ఆనవాయితీ. సో మనం వాళ్ళకి అభినందించాల్సిందిగా సో భార్గవ్కి తెలియజేస్తున్నాను. ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్. ఎంకరేజ్ అబ్బాయి క్లాస్ పెట్టి ఎంకరేజ్ చేయండి. बस गुरुनाथ. गुरुनाथ కదా పేరు? ఇస్తే బచ్చే తీసుకోండి. అవునా బద్నాయక్. ముందే ముందే అబ్బాయి మహేషా? కంగ్రాట్స్ మహేష్. కంగ్రాట్స్ మహేష్. రైట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో చూశారు కదా మా విద్యార్థులకి చిరు సన్మానంతో వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది. మరి జనవరి 18వ తేదీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా వీళ్ళ తల్లిదండ్రులతో సహా ఇదే ఆఫీస్లోనే ఖచ్చితంగా సన్మానం చేస్తాను. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో అంతే డిసిప్లిన్తో, అంతే క్రమశిక్షణతో మనకు ఇక్కడ ఎగ్జామ్ కోచింగ్ అని, ఫిజికల్ కోచింగ్ అని ఉంటుంది. సో దానికి నిదర్శనమే మా విద్యార్థుల సక్సెస్ అనమాట. సో మనకి ఏది రీసెంట్గా ఈ వైజాగ్ రిజల్ట్ వచ్చింది, అందులోనూ మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు, ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ వచ్చారు. సో అలాగే బళ్ళారిలో సెలెక్ట్ అయ్యారు. చూసారు, 8 మంది తీసుకెళ్తే 8 మంది రన్నింగ్ కొట్టడం జరిగింది. సో మనకి కంపల్సరీగా ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో సో రాత్రి మొగుళ్ళు సో ఏ విద్యార్థిని అడగండి, ఏ అకాడమీకి అయినా వెళ్ళి మీరు అడిగి విచారించిన తర్వాతే జాయిన్ కండి. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఏ ఒక్క విద్యార్థి బాగలేదంటే జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ డిసిప్లిన్గా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, ఈవినింగ్ 4 సార్లు పీటీ ఉంటుంది. సో ఎగ్జామ్స్ అంటారా, రోజుకు 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 5 to నైట్ 7 వరకు మీ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అంతే వాళ్ళని ప్రతి ఒక్కరిని సో యూనిఫామ్ వేయించాలి, దేశ సేవ పంపించాలి. వాళ్ళ అమ్మ నాన్న అకాడమీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా మేము ఈ ఒమ్ము చేసుకోకుండా వాళ్ళని సాధించాలి అనే ఒక కసితో నిరంతరం మేము మా టీము సో 6 నిమిషాలు కష్టపడుతుంటాం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. టీఏలో పిల్లలు భర్తీ అయింది. ఫస్ట్ టైం పంపిస్తున్నా. ఈ 10 ఏళ్లలో ఇంతవరకు టీఏ పంపించలేదు, ఈసారి ఫస్ట్ టైం పంపిస్తున్నా. సో అలాగే నేను చెప్పినట్టుగానే పిల్లలు సో సక్సెస్గా వచ్చారు. సో వీళ్ళకు ఎగ్జామ్స్ కోచింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకి 25th నుంచి సో టీఏకి ఎగ్జామ్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎగ్జామ్ ఫిజికల్ క్వాలిఫై అయ్యారో, మెడికల్ కంప్లీట్ అయ్యారో తప్పకుండా ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కండి. మిమ్మల్ని 2026లో యూనిఫామ్ వేసుకునే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. అంతే విధంగా ఎగ్జామ్లో టాప్లో వచ్చేటట్టుగా అన్ని విధాలుగా మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్స్ ఎగ్జామ్స్ మనకి దానికి సంబంధించిన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ పాజిటివ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే మా విద్యార్థులు సక్సెస్ అయిన విద్యార్థులు 2 మాటల్లో మాట్లాడతారు. వాళ్ళు ఎలా కొట్టారు, ఇక్కడ కోచింగ్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు సక్సెస్ అని 2 మాటల్లో మీకు చెప్తారు. నా పేరు శ్రీకాంత్.
మాది కొనకొండ గ్రామము, వజ్రకరూరు మండలము, అనంతపురం డిస్టిక్. నేను ఇక్కడ డిగ్రీ జాయిన్ అయ్యి మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తూ డిగ్రీ కాలేజ్కి వెళ్తూ సాయంత్రం పీటీ తీసుకొని మళ్ళీ కొట్టాను. టీఏ కంప్లీట్ చేసుకున్నాను రన్నింగ్ అంతా. సార్ దయ వల్ల సార్ చాలా హార్డ్ వర్క్తో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినాడు. హ్యాపీగా ఉందా శ్రీకాంత్? హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది. ర్యాలీలో ఏ బోర్డు కొట్టావు? ఫస్ట్ బోర్డు కొట్టినాను, 10 పుల్అప్స్ తీసినాను, మెడికల్ ఫిట్ అయినాను, అంత అయిపోయింది. ఓన్లీ ఎగ్జామ్ ఒకటి ఉంది. సార్ ఇంకా మమ్మల్ని చూసుకుంటారని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఓకే, అదే విధంగా నువ్వు కష్టపడాలి శ్రీకాంత్. ఓకేనా? ఏ విధంగా అయితే కష్టపడి సాధించావు ఫిజికల్, అదే విధంగా కష్టపడితే తప్పకుండా మీ అమ్మ మీ నాన్న ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఓకే సార్. నా పేరు రాజేష్ కుమార్. నాది వైటి చెరువు గ్రామం, గుంటకల్ మండలం, అనంతపురం జిల్లా. ఇక్కడ ఫస్ట్ టైం నేను వచ్చేసి జూలై 8, 2025లో వచ్చాను. ఫస్ట్ ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే అగ్నివీర్ అప్లై చేసిన. అగ్నివీర్ ఎలాగో ఎగ్జామ్లో ప్రిపేర్ కాకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు మా ఫ్రెండ్ శ్రీకాంత్ వచ్చేసి సజెస్ట్ చేసినాడు, మరి ఇక్కడ బాగుంది ఓబ్లేస్వర్ డిఫెన్స్ అకాడమీ, అక్కడ ట్రైనింగ్ బాగుంటుంది, ఎగ్జామ్ కోచింగ్ కూడా బాగుంటుంది అని చెప్తే సరేలే చూద్దాము ఓబ్లే సార్ అని కొన్ని వీడియోలు చూసినాను ఒక రాకముందు. చూశాక నాకు బాగా అర్థమైంది ఇక్కడ సారు ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తున్నాడో అదంతా నాకు నచ్చింది. నచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఒక రోజు చూసి మళ్ళీ వెళ్ళి మా డాడీని తోలుకొచ్చి తర్వాత అంతా మాట్లాడుకొని సార్తో వెళ్ళినా. అలాగే ఓన్లీ ఇక్కడ అకాడమీ కాకుండా డిగ్రీగానే పొద్దున రన్నింగ్ 4 గంటలకు లేచి రన్నింగ్ అయిపోతేనే 8 గంటలకు టిఫిన్ చేసుకొని మళ్ళీ డిగ్రీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పీటీకి వస్తుంటే వచ్చి ఇలా హార్డ్ వర్క్ చేసి 5 నెలలు హార్డ్ వర్క్ చేసినాం. హార్డ్ వర్క్ చేసిన తర్వాత టీఏ ర్యాలీ అనేది సికింద్రాబాద్లో పడింది. ఫస్ట్ ర్యాలీ ఇది. ఈ ఫస్ట్ ర్యాలీలోనే ఎలాగైనా కంప్లీట్ చేయాలని చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంది. మా ఓబ్లే సార్ హార్డ్ వర్క్ ఆయన ఉత్సాహం వల్ల ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు చాలా విద్యార్థులని, అందులో నేను ఒక్కనే. అలాగే ఇప్పుడు సికింద్రాబాద్లో అనేది ఫస్ట్ రోజు 16th, ఈ నెల 16th మన అకాడమీ వాళ్ళు 8 మంది కొట్టడం జరిగింది. అక్కడ 8 మందిలో 18 మంది తీసినారు. 18 మంది 8 మంది కొట్టినాం. 8 మందిలో ట్రాక్ 3rd, 4th, 5th, 8th, 10th అలాగే కొట్టినాం. సారు మాకైతే 2 నెలలు 3 నెలలకి చెప్తున్నాడు, టీఏలో మిమ్మల్ని 30 మంది దాకా ఈసారి పంపిస్తాను అన్నట్లుగానే జరుగుతుంది. సారు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ ఆర్ విఠలబాబు. ఐఎమ్ ఫ్రమ్ కళ్యాణదుర్గం. నేను ఇక్కడికి అగ్నివీర్ ఎగ్జామ్ కోచింగ్ రావడం జరిగింది. నేను జనరల్ ట్రేడ్స్మెన్ ఎగ్జామ్ 2 పాస్ అవడం జరిగింది. సార్ వారు మంచి కోచింగ్ వల్ల. అలాగే నేను ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాడిని. మధ్యలో టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ రావడం వల్ల నేను అక్కడ అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. నేను అక్కడ రన్నింగ్ ట్రాక్ సెకండ్ 10 పుల్అప్స్ తీయడం అయితే జరిగింది. డైరెక్ట్ మెడికల్ పెట్టడం జరిగింది. అలాగే నీకు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది January 18. నేను ఎలాగైనా సార్ వారు మంచి కోచింగ్ ఇస్తారు నమ్మకం ఉంది. ఎలాగైనా ఎగ్జామ్ పాస్ అయ్యి మరి అగ్నివీర్ ఈవెంట్స్ కూడా Januaryలో అంటాను, అది కూడా మెడికల్ అండ్ రన్నింగ్ కొట్టేసి నేను ఎలాగైనా 2 కంప్లీట్ చేసుకొని జాబ్ వెళ్తానని కోరుతాను. ఈ అవకాశం ఇచ్చిన ఓబ్లే సార్ గారికి నాయక. తప్పకుండా పెట్టాలి. ఖచ్చితంగా అగ్నివీర్ నీ చేతిలో ఉంటుంది, అర్థమైందా? టీఏ నీ చేతిలో ఉంటుంది. ఏ జాబ్కి వెళ్ళాలని నువ్వు డిసైడ్. ఓకేనా? 2 జాబ్ నీ చేతిలో ఉంటాయి. ఓకే. నా పేరు జ్ఞానందర్ రెడ్డి. నేను తాడపత్రి మండలం, అనంతపురం డిస్టిక్. నేను ఇక్కడికి June 4th వచ్చినాను. అప్పుడు సరిగ్గా టైమింగ్ పడట్లేదు. ఓబ్లే సార్ వీడియోలు చూసి సార్కి ఫోన్ చేసి ఇట్లా వచ్చినాను, ఇక్కడ బాగా ట్రైనింగ్ ఇస్తారని. అండ్ అక్కడ ఫస్ట్ నాకు టీఏ అంటే భయం వేసింది. అండ్ ఇక్కడికి తిప్పుతున్నారు, ఎనర్జీ లాస్ చేస్తారని సార్ చెప్పినట్టే జరిగింది. ఇక్కడికి తిప్పుతారు అని. సెకండ్ బోర్డు కొట్టినాను, 10 పుల్అప్స్ కొట్టినాను, మెడికల్ అంతా ఫిట్ అయింది. ఇంకా ఎగ్జామ్ కొట్టింది సారథి వల్ల. తప్పకుండా. ఓకే, మీరు ఏదైతే మీరు కష్టపడినారో టీఏకి 100% అనేది కష్టపడాలి. అందరం కష్టపడదాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ బద్దు నాయక్. మా ఊరు వేపరాల తాండా, మాది గాండ్లపేట మండలం, సత్యసాయి జిల్లా. నేను ఇక్కడ అగ్నివీర్ ఎగ్జామ్ కోచింగ్ అయితే ఇక్కడ జాయిన్ అయినాను. నేను మార్చిలో జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ కోచింగ్ బాగా చదువుకున్నాను. ఇక్కడే ప్రిపరేషన్ అన్ని తీసుకున్నాను. తర్వాత ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయినాను. అగ్నివీర్ కూడా ఉంది నాకు. తర్వాత మధ్యలో ఈ టెరిటోరియల్ ఆర్మీ వచ్చింది. మేము ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నాము. సార్ అయితే మాకు ప్రోత్సహిస్తూ ఉండేవాడు డైలీ. అంటే టెరిటోరియల్ కూడా టీఏ కూడా మీరు ట్రై చేయండి, కొడతారనే నమ్మకం అయితే సార్ అయితే మాకు ఇచ్చాడు. అందుకు మేము కూడా చాలా కష్టపడేవాడిని. ఎగ్జామ్ కోచింగ్లో నేను రన్నింగ్ చేసేప్పుడు అంత టైమింగ్ పడదు. అప్పుడు వేరే రూమ్లో ఉంటే తర్వాత మా ఫ్రెండ్స్ ఇప్పుడున్న రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉంటారన్నమాట. వాళ్ళతో పాటు జాయిన్ అయినాను. వాళ్ళు ఎలా అయితే కొడుతున్నారో వాళ్ళతో పాటు నేను కూడా రన్నింగ్ కొడుతున్నాను అనమాట. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో మేము 3 వెళ్ళాం. మా రూమ్ నుంచి 3 క్వాలిఫై అయినాము. తర్వాత ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా కర్ణాటక వెళ్తారని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు.
ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోచింగ్ చెప్పలేము, మా వీడియోలు అయితే చూస్తుంటారు డైలీ మీరు. ఈ వీడియోలు చూసి నేను అంటే కొందరు అంటూ ఉంటారు ఇది అబద్ధం అనమాట, సార్ కోచింగ్ రారు మాతో పాటు ఉండరు అని చెప్తారు. కానీ 24 hours సార్ మాతోనే ఉంటారు, ఇక్కడే మాతో పాటు స్టే చేస్తారు సారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. తర్వాత ఇక్కడ కోచింగ్ వచ్చి చూడండి, ఎవరో నచ్చితే ఉండండి, లేకుంటే లేదు. ఇక్కడ వచ్చి 2 రోజులు స్టే చేయొచ్చు. తర్వాత ఇక్కడ డైలీ ఎగ్జామ్ కోచింగ్ జరుగుతుంటుంది. రన్నింగ్ అయితే 4 times అనమాట. ఇప్పుడు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, తర్వాత నైట్ కూడా ఉంటుంది. నైట్ అయితే ఒక్కోసారి అయితే మాకు midnight 2 PM కానీ 1 AM కానీ ఇలా లేపుతూ ఉంటారు. అలాంటి టైంలో మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి టీఏ అయితే కొట్టగలం అనేది అయితే నమ్మకం నాకైతే ఉంది అనమాట. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇంకా టెరిటోరియల్ ఆర్మీ ఎగ్జామ్ కూడా క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను ఇక్కడ కోచింగ్ తీసుకొని. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే రండి ఈ వీడియోస్ చూసి. తప్పకుండా ఓకే సార్. అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలా. ఇంకా టీఏ మీరు ఏదైతే టీఏ పెట్టిస్తా అగ్నివీర్ రెండు మీ చేతిలో పెట్టిస్తా. ఓకే. ఏ జాబ్ కలలో మీరు చేసేట. ఓకే. అర్థమైందా? ఓకే. రైట్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ కూడా ఇలా సన్మానంతో సత్కరించి చూస్తుంటే. ఇదే విధంగా January 18 జరగబోయే ఎగ్జామ్లో కూడా వీళ్ళందరూ కంప్లీట్ అయిపోయి టెరిటోరియల్ ఆర్మీ కావచ్చు, అలాగే అగ్నివీర్ బ్యాచ్లో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అంటారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళ డ్రీమ్ జాబ్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత కేవలం వీళ్ళకి మాత్రమే కాకుండా వీళ్ళ అమ్మా నాన్నకు వీళ్ళ వెనకాలండి ప్రోత్సహించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక అకాడమీలోకి పిలిపించి చాలా గ్రాండ్గా సక్సెస్గా ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కూడా సన్మానం చేపించి అకాడమీ నుంచి వీళ్ళందరినీ చిరునవ్వులతో మన దేశ బార్డర్స్కి మనం పంపించాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అకాడమీ ఇంత విజయంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళు అనుకున్న డ్రీమ్ జాబ్ని ఫుల్ఫిల్ చేస్తారని 100% మేము నమ్ముతున్నాం, పిల్లలు కూడా నమ్ముతున్నారు. అందుకే అకాడమీ ఇన్ని సంవత్సరాల నుంచి సౌత్ ఇండియాలో ది బెస్ట్ అకాడమీగా ముందుకు వెళ్తూ ఉంది. దీని వెనకాల ఎంతో మంది కృషి ఉన్నది. ఆ కృషి ఫలితం కూడా దగ్గరలో అందరూ కూడా అనుభవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఓబులేష్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మై డియర్ స్టూడెంట్స్, తప్పకుండా ప్రతి ఒక్కరు ఏదైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వచ్చేసండి. ఈ మంత్ 25th నుంచి టెరిటోరియల్ ఆర్మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 5 to night 8 o'clock వరకు మనకు ఎగ్జామ్ కోచింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి అవకాశాలు మిస్ చేసుకోవద్దండి. మనకు January 18th ఎగ్జామ్ కాబట్టి మనకు January 1st week కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలి, మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. కాబట్టి త్వరగా వచ్చేసండి. ప్రతి ఒక్కరు మా విద్యార్థులతో పాటు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా సర్వీస్కి వెళ్ళేలాగా అన్ని విధాలుగా చూసుకుంటాం. సో థ్యాంక్ యూ. జై హింద్.